నిజామాబాద్లోని శ్రీరామసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 85,266 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 3 రోజుల్లోనే 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఎస్ఆర్ఎస్పీ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.972 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువైతే దిగువకు నీటిని వదులుతామంటున్న ప్రాజెక్టు ఈఈ లాల్సింగ్తో మా ప్రతినిధి జైపాల్ ముఖాముఖి. ఉత్తర తెలంగాణ వరపుదాయిని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. గత 3 రోజుల్లోనే 11 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రాజెక్టు ఈ లాల్ సింగ్ సార్ ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎంత వరద వస్తుంది, ఏ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చేస్తుంది? శ్రీరామసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 1071.9 ఫీట్ల నీరు వచ్చి చేరింది. నీటి నిల్వ వచ్చేసి 26.5 టీఎంసీలండి. టోటల్ ఇన్స్టాంట్ ఇన్ఫ్లోస్ వచ్చేసి 84.900 క్యూసెక్స్, 94,998 క్యూసెక్స్గా నమోదైంది. లాస్ట్ ఇయర్ ఆన్ దిస్ డే 1077.6 ఫీట్స్ ఉండేది. నీటి నిల్వ వచ్చేసి 38.7 టీఎంసీగా ఉండేది. అంటే ఒక 10 టీఎంసీల నీరు ఈ సంవత్సరం తక్కువగా వచ్చి చేరింది. ఈ సంవత్సరం ఎల్నినో కారణంగా వర్షాలు సకాలంలో స్టార్ట్ అవ్వకపోవడం, 3 రోజుల వర్షాల కారణంగానే మన జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద నీరు మన అప్ స్ట్రీమ్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుంచి ప్లస్ పైన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులో బాలేగాం ప్రాజెక్ట్ నుంచి ఒక గేట్ ఓపెన్ చేయడం వల్ల ఒక 25,000 క్యూసెక్ల నీరు అక్కడి నుంచి వస్తుంది. తర్వాత మన లోకల్ క్యాచ్మెంట్ నుంచి మిగతా నీళ్లు వచ్చేసి టోటల్గా 84,998 క్యూసెక్ ఆఫ్ వాటర్ మన జలాశయంలోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఆనకట్ట పరిస్థితి ఎట్లా ఉంది, ఎప్పుడు గేట్లు ఎత్తాలని చెప్పేసి నిర్ణయించారు? ఫుల్ రిజర్వాయర్ లెవెల్ రీచ్ అయ్యాక పై ప్రాజెక్టుల సమాచారం మాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దాని ఆధారంగానే ఎఫ్ఆర్ఎల్ నిండాక, ఎఫ్ఆర్ఎల్ అంటే 1091 ఫీట్లండి, ఆ లెవెల్ రీచ్ అయ్యాక మేము ఎవ్రీ సెకండ్ ఇన్ఫ్లోస్ యొక్క ఉధృతను బట్టి మనము అవుట్ఫ్లోస్ అంటే గేట్ ఓపెనింగ్స్ కోసం ఆలోచిస్తాం. ఇంకా గత 3 రోజులుగా ఇప్పటికి దాదాపు 11 టీఎంసీల వరద నీరు వచ్చేరింది. ఇంకా ఈ వరద ప్రవాహం ఇలానే వస్తే ప్రాజెక్టు ఎప్పటి వరకు నిండే అవకాశం ఉంది? ప్రాజెక్టు ఎప్పటి వరకు వచ్చి ఈ వర్షాలు వస్తాయని ఎవరు మనం అనుకోలేదు. ఎల్నినో ప్రభావం ఉన్న కారణంగా ఇది డిప్రెషన్ వల్ల వచ్చిన వర్షంగా మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పిన దాని ప్రకారం అన్ఎక్స్పెక్టెడ్ వర్షాలే తప్ప ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు. కాబట్టి మన ఎఫ్ఆర్ఎల్కి ఎప్పుడు నీరు నిండుతుందో చెప్పలేం. కాబట్టి వచ్చే ఇన్ఫ్లోస్ని బట్టి రాబోయే రోజుల్లో వచ్చేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామండి. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తున్నారు. ఇవాళ ఏ అంశాలపై సమీక్ష చేయనున్నారు? మామూలుగా ఈ ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి ఈ సంవత్సరం ప్రాజెక్టుల యొక్క పరిస్థితులు అంచనా వేయడానికి విజిట్ చేస్తున్నారు మంత్రి గారు. అలాగే ఈ రైనీ సీజన్లో అతను ఇక్కడి పనులను కూడా పరిశీలించి ఇన్స్పెక్షన్ విజిట్గా మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతము 85,000 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చేరుతుందని చెప్పేసి ఈ లాల్ సింగ్ గారు చెప్తున్నారు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్లెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, శ్రీరామసాగర్ నుంచి.